వెల్కమ్ బ్యాక్. రైట్ నీలిమ, జగన్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయిందో లేదో అప్పుడే అప్పుల వేటకు సిద్ధమైందని చెప్పాలి. ఏప్రిల్ 2024-25కు సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి వర్కింగ్ డేనే అప్పుల వేటకు పడుతుంది. అయితే ఏప్రిల్ 1న హాలిడే కాబట్టి 2వ తారీఖున అంటే మంగళవారం సెక్యూరిటీలను వేలంలో పెట్టి అప్పు తీసుకుంటారని రిజర్వ్ బ్యాంక్ కూడా తెలిపినట్టు తెలుస్తోంది. రైట్, చూద్దాం. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో మొదటి వర్కింగ్ డే నాడే జగన్ సర్కార్ అప్పులకు ఎగబడుతోంది. ఏప్రిల్ 1 ఆర్బీఐకి సెలవు కావడంతో 2వ తేదీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు వేలంలో అమ్మి 4,000 కోట్లు అప్పు తెచ్చుకుంటామంటూ జగన్ సర్కార్ గురువారం రిజర్వ్ బ్యాంకుకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం మంగళవారం అప్పులే 69,000 కోట్లు తెచ్చింది. ఇవి కాకుండా కార్పొరేషన్లు ఇతర మార్గాల ద్వారా తెచ్చిన అప్పులు దాదాపు 50,000 కోట్ల వరకు ఉన్నాయి. ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో అప్పులకు కేంద్రం అనుమతిస్తుంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలలకు గాను ఏపీకి 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని 9 నెలల పాటు వాడుకోవాలి. కానీ ఒక్క వారంలోనే 4,000 కోట్ల అప్పులు తెస్తే నెల గడిచేసరికి 20,000 కోట్ల అప్పులు తెచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఆ పరిమితి మొత్తం వాడేసింది. ఇప్పుడు ఒక్క వారంలోనే 4,000 కోట్ల అప్పులకు ఎగబడుతోంది. జగన్ సర్కార్ తన అస్మదీయులకు మాత్రమే బిల్లులు చెల్లించే ప్రక్రియను కొనసాగిస్తుంది. కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఫిఫా ఉల్లంఘన ప్రతిరోజు జరుగుతుంది. ఈ నెల 27న ఆర్థిక శాఖ 800 కోట్ల బిల్లులు చెల్లించింది. 3-4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా కోర్టులో పిటిషన్ వేసిన ఏ ఒక్క బాధితుడి ఖాతాలో రూపాయి కూడా బిల్లు పడడం లేదు. కానీ ఖజానా నుంచి 1,000 కోట్ల చెల్లింపులు జరిగిపోతున్నాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు 6,500 కోట్లు, 16 నుంచి 20 వరకు 584 కోట్లు, 21 నుంచి 26 వరకు 1,500 కోట్లు, 27న ఏకంగా 800 కోట్ల బిల్లులు ప్రభుత్వం చెల్లించింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, ఆంధ్రప్రదేశ్ లో నూతన ఆర్థిక సంవత్సరం అప్పుడే అప్పులతో ప్రారంభమైంది. ఏప్రిల్ 2వ తేదీన మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ఈ రోజు గుడ్ ఫ్రైడే సెలవు కావడంతో నిన్ననే ఆర్బీఐ కూడా ఇండెంట్ పంపించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఈ 2023-24 సంవత్సరంలో ఈ రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పులు గాని లేకపోతే ఇతరత్ర అప్పులు గాని దాదాపుగా 1,16,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా అప్పు తీసుకొచ్చింది. ఇందులో ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ బాండ్ల రూపేణా దాదాపుగా 56,000 కోట్ల రూపాయలు, మరో 65,000 కోట్ల రూపాయలు విడిగా అప్పు తీసుకొచ్చింది. ఈ మొత్తం కూడా 1,16,000 కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవి కాకుండా మళ్ళీ కార్పొరేషన్ ద్వారా ఇతరత్రా కూడా అప్పులు తీసుకొచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం మొత్తం కూడా అప్పుల్లో మునిగిపోయింది. దీంతో పాటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా షెడ్యూల్ విడుదల కాకముందు ఇచ్చిన జీవోలను రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఒక జీవో ద్వారా 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తమ అనుయాయులకు అప్పుల రూపంలో బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 4,700 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి బిల్లులు చెల్లించిన వైనం, పైగా తమ అనుయాయులకే బిల్లులు చెల్లించిన వైనం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తుంది. నిన్న ఒక్కరోజే 800 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినట్టు మనకు సమాచారం అందింది. దాదాపుగా ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నెల 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రాగా 16వ తేదీకి ముందు రోజే కొన్ని జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్ని ఎవరికి కనిపించకుండా వెబ్సైట్ లో కాన్ఫిడెన్షియల్ రూపంలో ఉంచారు. ఆ తర్వాత ఒక్కో జీవోని బయటికి తీసుకురావడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవడం, ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ లో ఎవరికి యాక్సెస్ లేకుండా మొత్తం బిల్లులు కూడా ఏకబియ్యం చెల్లిస్తున్నారు. ఆర్థిక శాఖలో కొంతమంది అధికారులే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా సబ్కా ఈ సంస్థలన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర గవర్నర్ కు, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాయి. ఎవరైతే గతంలో వసూలు చేసి కోర్టుకు వెళ్లి తమకు బిల్లు చెల్లించాలి అని చెప్పి కోర్టులో పిటిషన్లు వేశారో వాళ్ళని పట్టించుకోకుండా ఇటీవల కేవలం 15 రోజులు 20 రోజుల క్రితం వర్కులు చేసి ఆ వర్కులకు మెరిట్స్ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు బిల్లుల్ని వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ వికో పద్ధతిని కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ అనుయాయులకి, తమ పార్టీకి చెందిన వ్యక్తులకి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండే నేతల నియోజకవర్గాల్లో పనిచేసిన వ్యక్తులకే బిల్లులు చెల్లిస్తున్నారని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
అప్పులు తీసుకొచ్చి బిల్లులు చెల్లించడం ఏమిటని కూడా పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇటువంటి స్పందన లేదు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినవస్తున్నాయి. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.